శ్రీమన్ ఆల్ ఇన్ఫో మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం.
ఎస్ఎంసీ అలాగే ఎస్ఎంసీ సభ్యులు మధ్యమడి రామారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా తొలికొండ వెంకటరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా మూడు రోజులు 4 రోజులు చదివిస్తున్నారనుకో మీకు వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అర్థమైంది. ఎక్కడైనా తప్పులు ఉంటే మాలో కూడా ఉండొచ్చు. మేమేం గొప్ప కాదు. గొప్పగా 2 రోజులు ఏదైనా ఇబ్బంది అయ్యి వాళ్ళని పేరెంట్స్కి అలాగే మన స్కూల్ టీచర్స్కి నమస్కారాలు. మన గ్రామ ఆణిమిత్యాలైనటువంటి బాలబాలికలకి శుభాభినందనలు. ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే తల్లిదండ్రులు తల్లిదండ్రులకి టీచర్స్కి కోఆర్డినేషన్ ఎలా ఉంది. వీళ్ళు పిల్లల్ని అయితే ఇక్కడ జాయిన్ చేశారు కానీ ఎప్పుడన్నా స్కూల్కి వచ్చి మా పిల్లలు సరిగ్గా చదువుతున్నారా లేదా, అల్లరి చేస్తున్నారా లేదా, మంచిగా ఉంటున్నారా లేదా ఎప్పుడన్నా ఆ పిల్లలు వచ్చి అడిగారా? కానీ మన పిల్లల్ని కానీ సంరక్షించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులు. వాళ్ళకి ఒక వయసు రాగా అదే 3 సంవత్సరాలు లేకపోతే 2 సంవత్సరాలు రాగానే మొట్టమొదటి తీసుకెళ్ళి అంగన్వాడీ స్కూల్లో జాయిన్ చేయిస్తాం. తర్వాత ఇంకొక స్టెప్ ఎనిమిదికి జాయిన్ చేసినాక ఇప్పుడు మీరు గమనిస్తానే ఉన్నారు. మనం ఇక్కడ ఎంతసేపు కూర్చున్నాడు పిల్లలు ఎంత బాగుంది ఆలోచించారా? కానీ వాళ్ళు టీచర్స్ ఆలోచించారు. కానీ వాళ్ళు అంత గోళ్ళ కూడా వాళ్ళు గోళ్ళ ఫీల్ కాకుండా ఒక సంగీతం లాగా భావించి మన పిల్లలు లైఫ్లో వాళ్ళు ఒక విలువలతో బతుకుతారు. మరి ఉద్యోగాల్లో కానీ లేకపోతే పబ్లిక్ పరంగా ఒక విలువల పరంగా బతకడానికి వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఒక స్కిల్స్ లాగా నైపుణ్యం వాళ్ళు స్టడీలో ఎట్లా ఇదైతే వాళ్ళకి అభివృద్ధి అనే ఆ స్కిల్స్ నేర్చుకుంటా ఒక విద్యని నాణ్యమైన విద్యని అందించుకుంటా మన సమాజానికి పాటుపడే మొట్టమొదటి వ్యక్తి ఎవరు? టీచర్స్. కానీ వాళ్ళతో పాటు మన పిల్లలు చదువుతున్నారా లేదా అనేది పొద్దున్న 9 వస్తుంటే సాయంత్రం 5కి వదిలేస్తారు. వదిలేసినాక పిల్లలు వచ్చారని దాంతోపాటు వాళ్ళు స్నానం చేసి సరే ఆడుకునే సెక్షన్ ఆడుకునే సెక్షన్ ఉంటుంది. కానీ సాయంత్రం 6-7 లేకపోతే పొద్దున్నే లేకపోతే 5-5 లేకపోతే 6 పిల్లలు ఏదైతే 6-7 ఇస్తారు. ఒక అరగంట కూర్చొని చదువుకోవాలంటే వాళ్ళు అప్పుడు నిద్రపోయి మైండ్ అంతా ఫ్రెష్గా ఉండదు. వాళ్ళు లాస్ట్లో 2 అక్షరాలు ఉన్నా కానీ వెంటనే వాళ్ళకి నోటెడ్ అయిపోయింది, దొరకెక్కిపోయింది. ఒక అరగంట పొద్దున్నే అరగంట కూర్చొని చదివించి లేకపోతే సాయంత్రం